ఏంటి సడన్‌గా డ్రమ్స్ అయితే వినిపిస్తున్నాయి అనుకుంటున్నారా? సో, హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎట్లాగ చెప్పి చాలా రోజులైతే అవుతుందనమాట. సో, ఇంక ఈరోజు విషయం ఏంటి అనంటే, సో, మీరు స్టార్టింగ్ అయితే చూసారు కదా! అట్లాగా డ్రమ్స్ ఏంటి అనేది. ఇంక ఈరోజైతే మా ఊరిలో అయితే శ్రీరామనవమి వేడుకలైతే చేస్తున్నారు. సో, ఎట్లా చేస్తారు ఏంటి? సో, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క స్టైల్‌లో ఒక్కొక్క పద్ధతిలో అయితే చేస్తారు కదా! సో, మా ఊరిలో ఎట్లా చేస్తారు ఏంటనేది ఈరోజు మీతో ఫుల్ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో చివరి దాకా అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే మార్నింగ్ యథావిధిగానే అయితే లేచి ఇంకా మంచిగా నేనైతే దండం పెట్టేసుకొని ఇంకా పిల్లలు కూడా స్నానం చేసి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళకి కూడా ఇంకా మంచిగా హారతి అయితే ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా వాళ్ళకైతే స్కూల్కి అయితే టైం అవుతుందన్నమాట. సో హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళాలి. సో ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నేనైతే ఇంకా గుడికి అయితే వెళ్తానండి. యాక్చువల్గా ఇది ఇంకా వచ్చేసి ఏప్రిల్ 15th అనమాట. మాకు అనేది పూజ అనేది చేశారనమాట. సో ఇంకా ఇక్కడైతే పంతులైతే వచ్చేసారండి. అంటే మేము వెళ్ళిన అంటే పంతులు వచ్చిన 10 నిమిషాలకైతే ఇట్లా వెళ్ళామన్నమాట. సో వెళ్ళాక 3 ప్రదక్షిణలు అయితే చేసుకొని మంచిగా ఇంకా ఏమేమి తీసుకెళ్తామో గుడికి పసుపు కుంకుమ కడ్డీలు అగరబత్తులు అట్లాగా పూలు పళ్ళు మనం స్వామివారికి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్తాం కదా. అవన్నీ తీసుకొని వెళ్ళైతే అక్కడైతే పెట్టేశామండి. ఇంకా పెట్టేసి అయితే కొద్దిసేపు అయితే గుడిలో అయితే కూర్చొని ఇంక తర్వాత అయితే బయట చైర్స్ ఉంటే ఆ చైర్స్ మీదకైతే వచ్చేసామన్నమాట. సో ఇంకెక్కడైతే ఫస్ట్ పంతులైతే అంటే ఫస్ట్ విఘ్నేశ్వర పూజ అయితే ఏదో చేశారన్నమాట. సో మేము వెళ్ళే టైంకి పూజ అయితే చేస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్వామివారికి ఎవరైతే బట్టలు తీసుకొని వచ్చారో కళ్యాణం కోసము, సో ఆ బట్టలు కూడా వేసేసారనమాట. సో అట్లా వేసేసిన తర్వాత ఇంకా తాళిబొట్టు కూడా చూపించారండి. సో ఎవ్రీథింగ్ అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు చూపించారు. ఇంకెక్కడైతే జీలకర్ర బెల్లం అయితే చూపిస్తున్నారనమాట. సో అట్లాగనమాట, అట్లా చూపించేటప్పుడు మనం మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. సో పూజ అనేది చాలా బాగా జరిగిందనమాట. ఇంకా బయట గుడి డెకరేషన్ కూడా మంచిగా పువ్వులతో జెండాలతో మంచిగా అలంకరణ అయితే చేశారు. ఇంకా ఆ సీతారాముల వారి కళ్యాణ మండపం అయితే ఇంకా బాగా డెకరేషన్ అయితే చేశారండి. నేను కాస్త లాంగ్గా కూర్చోవడం వల్ల నాకు క్లియర్గా వీడియో అనేది పూర్తిగా చూపించడం అయితే కుదరలేదు. ఎందుకంటే నేను పూజలో ఉన్నాను కాబట్టి క్లియర్గా అనేది నేను తీయలేదనమాట. కొన్ని క్లిప్స్ అయితే తీయగలిగాను. స్టార్టింగ్ నుంచి అయితే ఏమి తీయలేదు. సో ఇంకా చూసే వాళ్ళకి బాగోదు కదా. సో అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే నేనైతే తీసానమాట. సో ఇంకా ఇక్కడైతే ఫైనల్గా పూజ అనేది అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాక ఇంకా అక్షంతలు అయితే వేస్తారు కదా. ఇప్పుడు మనం నార్మల్గా మనకి పెళ్ళి ఎట్లాగా జరిగిందో సో అట్లాగే అనమాట. సో అదే లెక్కలు అయితే చేశారండి ఇక్కడ కూడా. సో సీతారాముల కళ్యాణం అనేది నాకు లైవ్లో చూడడం ఫస్ట్ టైం అనమాట. సో ఎప్పుడు మనం అంత దీనిగా ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ జనాలు కూడా ఇంకా ముందుకైతే ఇంకా అయిపోతుందన్న టైంలో ఇంకా జనాలు అయితే ఎక్కువ మంది అయితే వచ్చేసారు. ఇంకా ముందుకు వెళ్తున్నారు. మాకైతే అసలు వీడియో తీయడం కూడా కుదరలేదనమాట. ఇంకెక్కడైతే ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏమేమైతే తీసుకొని వెళ్ళామో అక్కడైతే అన్నీ తీపించేసుకొని మంచిగా స్వామివారితో అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇంకెక్కడ ఏంటంటే ఇంకా పంతులు అయితే ఇంకా వెళ్ళలేదు కదా. ఇంకా అందరూ అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచిగా మన పేరు మన ఇంటి పేరు గోత్రం అన్నీ చెప్పేసి అయితే మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారనమాట. ఇంకెక్కడైతే మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. అస్సలు కుదురుగా అయితే ఉండట్లేదండి. అక్కడ డ్రమ్స్ వాయించిన వాళ్ళ దగ్గర అయితే ఉంటున్నారనమాట. సో మా ఊరిలో అయితే ఈ రకంగా అయితే చేస్తారంట శ్రీరామనవమి అనేది. సో నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆ టైంలో అంటే అప్పుడు చేసేవారంట, కాకపోతే నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు అనమాట. సో పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేదని కాదు, కరెక్ట్గా తెలిసేదని కాదనమాట. సో మొత్తానికి ఏంటంటే నాకు ఇదే లైవ్లో ఫస్ట్ టైం చూడటం అండి పూజ అనేది. సో మొత్తానికి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఆశీర్వాదం అయితే తీసేసుకొని అక్షంతలు అయితే వేసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ప్రసాదం అయితే ఇస్తారు కదండి, వడపప్పు పానకం అనేది, అవన్నీ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో పిల్లలు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయితే ఇంకా 2 గంటలకి అన్నదానం అయితే కూడా చేశారండి గుడిలోనే. ఇంకా మంచిగా ప్రసాదం అయితే తినేసాము. ఇంకా ఎక్కడైతే ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ ఊరేగింపు అయితే చేస్తారనమాట. సో స్వామివారిని అయితే ఇంటింటికి అయితే తీసుకొని వస్తారు. ఇంకెక్కడైతే పిల్లలకైతే మంచిగా స్నానం అయితే చేసేసుకొని ఇంట్లో అయితే దీపం అయితే పెట్టించేసానండి. ఇంకా పెట్టించేసుకున్న తర్వాత ఇంకెక్కడైతే చూడండి ఇంకా ఈవినింగ్ అనమాట. సో మన బజార్లోకి వచ్చేటప్పటికైతే ఇట్లాగా లేట్ అయిపోయింది అనమాట. 7 ఎట్లాగా అయిపోయింది. ఇంక ఈ డ్రమ్స్ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఆపటము, ఇంకా డ్రమ్స్ అన్నీ వాయించడము చాలా టైం అయితే పడుతుంది కదా. సో ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే 7 అయితే అయిందనమాట.
సో మొత్తానికైతే ఇంకా ఇంటి ముందుకు వచ్చేసరికి అయితే ఈవినింగ్ ఇట్లాగ అయిపోయిందండి. ఇక్కడైతే చూసారు కదా మంచిగా అయితే అందరూ డ్యాన్సులు అయితే చేస్తున్నారు. ఇంకా ఈ ఇంటికి వచ్చేట ఇంకైతే మనం ఇంకా మంచిగా 2 బిందెలు వాటర్ అయితే ఇంకక్కడైతే 2 బిందెలతో అయితే మంచిగా అయితే వాటర్ అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా స్వామివారికి అయితే మంచిగా కాలు అయితే కడిగేసి మంచిగా అయితే చేయాలన్నమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకేం చేయడానికి కుదరదనమాట. సో ఇంకా అక్కడ పంతులు గారికి ఇచ్చేస్తే ఇంకా మొత్తం వాళ్ళైతే చూసుకుంటారు. సో ఇట్లాగా ఇంటింటికైతే వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంకెక్కడైతే చూస్తారో నేనైతే ఇంటి ముందు అయితే అలాట్లాగా నిల్చొని అయితే ఉన్నానన్నమాట. సో ఎప్పుడు మా ఇంటి ముందుకు వస్తే తొందరగా అయిపోతే ఇంకా ఒక పని అయిపోతుంది అన్నట్టు. సో ఇంక ఈరోజైతే ఇంకా మొత్తం గుడికి వెళ్ళటం రావటము ఇంకా ఇదే అనమాట. సో మా ఊర్లో అయితే ఇట్లాగైతే చేస్తారండి. మార్నింగ్ పూజ, మధ్యాహ్నం అన్నదానం, ఇంకా నైట్ అయితే ఇంటింటికి అయితే తీసుకొని వస్తారు. సో ఎవరి ఊర్లో ఎట్లా చేస్తారనేది నాకు తెలియదు. సో మేమున్న ఏరియాలో సో మంచిగా ఇట్లాగైతే ఇంటికైతే తీసుకొని అయితే వచ్చి చేస్తారనమాట. సో చాలా రోజులు అవుతుందన్నమాట ఇట్లాగా ఫుల్ వీడియోస్ చేయటం అనేది. సో ఇది April 15th అయితే చేశారండి సీతారాముల కళ్యాణం అనేది. మొత్తానికైతే మా ఇంటికి అయితే వచ్చేసారనమాట. సో ఇంకా అక్కడైతే అంకుల్ అయితే తీసుకొని అయితే మంచిగా అక్కడ వాటర్ అయితే పోస్తున్నారండి. ఇంకా పోసేసిన తర్వాత నేనైతే ఇంకా అక్కడ బయట ఉన్నారు కదండి బండి మీద. సో అతని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ, బట్టలు మంచిగా అన్నీ అయితే ఇచ్చేసానమాట. సో ఇచ్చేసి ఇంకక్కడ ఆశీర్వాదం అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసానండి. సో మొత్తానికైతే ఆ రోజు మంచిగా సీతారాముల కళ్యాణం అయితే జరిగిందండి మా ఊరిలో. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. సో ఈ మధ్య ఇంకా లాంగ్ వీడియోస్ కన్నా నేనైతే కొన్ని షార్ట్స్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. మీకు ఆ షార్ట్స్ వీడియోస్ ఏమైనా నచ్చితే తప్పకుండా అవి కూడా మీరు లైక్ చేసి, అలాగే కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే ఫస్ట్ టైం కనుక చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ 2 కూడా కలిపి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్